ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ 3 రోజుల క్రితం వీర్నపల్లి మండలం వన్పల్లిలో జరిగిన హత్య సంఘటనను ఛేదించిన పోలీసులను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్యకు గల కారణాలను వివరించారు. హత్య జరిగిన సంఘటన నుండి TD100 బైక్, 2 సెల్ ఫోన్లు, మట్టెలు, వెండి పట్టా గొలుసులు, 2 ATM కార్డులు, కత్తి, కొడవలి, 2500 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని హత్య చేసిన వ్యక్తులను విచారణ అనంతరం కోర్టుకు అప్పగించనున్నట్లు తెలియజేశారు. A1 గా మాదిగాని రవీందర్, A2 గా భూక్యా మహేష్ ను కస్టడీలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్క గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో DSP చంద్రశేఖర్ రెడ్డి, CA శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డిపేట SI రమాకాంత్, వీర్నపల్లి SI సిబ్బంది పాల్గొన్నారు. ఆమె మర్డర్ చేయడం జరిగింది. దానిలో 2 అక్యూజ్డ్, A1 అంటే మదకాని రవీందర్, A2 భూక్యా మహేష్. వీళ్ళ 2 వచ్చి ఈమెకి చంపేశారు. మన మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి విదిన్ 2 to 3 days వీళ్ళ 2కి పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత వీళ్ళు ఎందుకు చేశారు అంటే, A1 రవీందర్కి ఈమె అత్తమ్మ ఉంటుంది, అత్తమ్మ వస్తుంది. దాని తర్వాత ఇతను A1కి ఫ్రెండ్ ఉన్నారు ఒకరు, దేవేందర్. ఇది ఈమెకి వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురుతో పెళ్లి చేయించాలి. ఆమె ఒప్పుకోవట్లేదు, అతను చచ్చిపోతారు, ఎపిలెప్సీతో చనిపోతారు. ఈమె చంపేసింది, ఈమె వల్ల అతను చనిపోయాడు. దానిలో మైండ్లో పెట్టి ఈ మొత్తం ప్లాన్ చేశారు. ఇంటి నుండి వచ్చినప్పుడు ఇతను అగ్రహారం లోకల్ 4th, 5th March టైంలో ఇతను బైక్ దొంగతనం చేస్తారు కరీంనగర్లో. దానికి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అక్కడ నుండి ఇతను కామారెడ్డి వస్తారు. కామారెడ్డి నుండి నైట్ ఇక్కడ వీర్నపల్లి వచ్చి పెద్ద కత్తి కూడా తీసుకొస్తారు. మొత్తం ప్లాన్ ప్రిపేర్ చేసి వస్తారు. లోకల్ ఒక వ్యక్తికి వీర్నపల్లిలో ఈమె ఇంటి అడుగుతారు. ఇంటి అడిగిన తర్వాత వాళ్ళ ఇంటికి పోతారు. ఇంటి పోయిన తర్వాత ఆమె కొంచెం ఆర్గ్యూ చేస్తుంది. బట్ సరే మీరు మానవాళ్ళు, అందువల్ల అలౌ చేస్తుంది. 1 hour తర్వాత ఆమెకి 2 కలిపి చంపేస్తారు. ఆ ఇంటిలో తర్వాత ఫస్ట్ రేప్ చేస్తారు, తర్వాత చంపేస్తారు. దాని తర్వాత ఇంటిలో ఉన్న కారం వేసేస్తారు బాడీ పైన కొంచెం దూరం వరకు, సో దాట్ ఏమైనా పోలీస్ వాళ్ళు వస్తే, డాగ్ తీసుకొస్తే ఎవరికి ఏం తెలియదు. మనం మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ దీనిలో సీజ్ అయినాయి. కొన్ని ప్లేసెస్లో బైక్లో పెట్రోల్ వేసుకున్నారు, అది కూడా CCTV సీజ్ చేయడం జరిగింది. మొబైల్ కవర్, ఏమైనా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటే మొత్తం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ నుండి ఇతను ఇంటి నుండి దొంగతనం కూడా చేశారు. దాని తర్వాత చంపిన తర్వాత ఆ సిల్వర్ లెగ్ చైన్స్, సిల్వర్ మట్టెలు అన్నీ సీజ్ అయినాయి. ఆ బైక్ కూడా ఇతను కరీంనగర్లో ఏం దొంగతనం చేశారు అది కూడా సీజ్ అయింది. మన CI, DSP, SI చాలా మంచిగా విదిన్ 4-5 days వీళ్ళు తొందరగా వీళ్ళకి పట్టుకున్నారు. సో వీళ్ళకి అప్రిషియేషన్ చేస్తున్నాము. జనాలకి కూడా, మీరు ఇంటికి ఎవరైనా మీకు లేదు వాళ్ళు, లేకపోతే మీతో గొడవ ఉంటే వాళ్ళకి అనవసరంగా లేట్ నైట్ అలా చేయకండి. వస్తే కూడా మీ చుట్టాలు వాళ్ళకి అందరికీ చెప్పండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.